హాయ్ హలో అండి, నేను మీ డాక్టర్ హరిణి. ప్రతి స్త్రీ యొక్క జీవితంలో కూడా మెనోపాజ్ అనేది ఒక న్యాచురల్ ప్రాసెస్. 45 నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఫీమేల్ బాడీలో రిప్రొడక్టివ్ హార్మోన్స్ అనేవి తక్కువ అవుతూ వస్తూ ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఒక 6 to 1 year టైంలో గ్రాడ్యువల్గా జరిగేటువంటి ప్రాసెస్. ఈ టైంని మనం పెరిమెనోపాజల్ పీరియడ్ అని అంటాము. ఎప్పుడైతే 12 కాన్సిక్యూటివ్ మంత్స్ మనకు కంప్లీట్గా పీరియడ్ రాకుండా ఉంటుందో, ఎటువంటి బ్లీడింగ్ కానీ ఎటువంటి స్పాటింగ్ కానీ ఉండదో, దాన్ని మెనోపాజల్ స్టేజెస్ అంటాము. ఈ మెనోపాజ్ అనేది మనకు బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అని ఏ విధంగా స్టేజెస్ ఉంటాయో అది కూడా ఒక స్టేజ్ లాగా వచ్చిపోయేది. కానీ అది ఎప్పుడు వస్తుంది అనేది తెలీదు. అది ఒక అన్ఇన్వైటెడ్ పార్టీ లాగా, ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా మన జీవితంలోకి ఎంటర్ అవుతుంది. ఆ టైంలో మన బాడీలో ఇన్క్రెడిబుల్ చేంజెస్ చోటు చేసుకుంటాయి. ఇందులో ముఖ్యంగా హాట్ ఫ్లాషెస్, ఎప్పుడు వేడి ఆవిర్లు బాడీ నుంచి వచ్చినట్లు, ఫ్యాన్ కింద కూర్చుందామా, చల్లగాలికి వెళ్దామా అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడూ ఉంటుంటుంది. అలాగే రాత్రి విపరీతంగా స్వెట్స్ రావటము, మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండటము, బరువు ఎక్కువగా రావటము, అలాగే హెయిర్ ఇష్యూస్, స్కిన్ చేంజెస్, స్కిన్ డ్రైగా అయిపోవడము, వెజైనల్ దగ్గర ఇచ్చింగ్ ఎక్కువగా ఉండడము, యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా రావటము, అలాగే మన డైలీ లైఫ్లో వచ్చేటువంటి చిన్న చిన్న జాయ్స్ని మనము ఎంతూజియాజంతో ఎంజాయ్ చేయలేకపోవడము, లోన్లీగా ఫీల్ అవ్వడము, సెక్షువల్ లైఫ్కి దూరం కావడం, అంటే లో లిబిడో కలిగి ఉండటం, ఇవన్నీ కూడా మెనోపాజ్ అంటే భయం కలిగించేలాగా ఉంటుంది. కానీ కాన్ఫిడెంట్గా మనము ఒక స్ట్రెంగ్త్తో స్మార్ట్గా దాని రూట్ కాజ్ని కనుక తెలుసుకొని అప్రోచ్ చేయగలిగితే మెనోపాజ్ అనేది ఒక స్త్రీ జీవితంలో ఎనిమిగా కాకుండా కొత్త జీవితానికి బాటలు వేసుకున్నట్లు తయారు చేసుకోవచ్చు. చాలామంది మెనోపాజ్ అంటేనే ఇట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ అనుకుంటారు. ఈ ఫేస్ని మనం కాన్ఫిడెంట్గా, ఎనర్జీతో గెట్ ఆన్ అయ్యేదానికి కౌంట్లెస్ సొల్యూషన్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ ఫేస్లో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, మన వర్కింగ్ షెడ్యూల్ ఎలాగ ఉండాలి, స్లీపింగ్ ప్యాటర్న్స్ ఎలా ఉండాలి, పారాసింపథెటిక్ అండ్ సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ మధ్య బ్యాలెన్స్ని ఎలా పెట్టుకోవాలి, న్యాచురల్ హార్మోన్ థెరపీస్ని ఏ విధంగా మనం ఫుడ్ రూపంలో కన్జ్యూమ్ చేయాలి, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగితే ఈ ఫేస్ని కూడా మనం చాలా ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. బికాస్ నాలెడ్జ్ ఈజ్ ద కీ టు హ్యాపీనెస్. సో మెనోపాజ్ అంటే ఏదో జీవితంలో చివరి దశకు వచ్చేసామని, లైఫ్లో ఎంజాయ్ చేసేదంతా అయిపోయిందనేసి లేనిపోని వయసు నెత్తి మీద తెచ్చిపెట్టుకోకుండా ఈ ఫేస్ని కూడా మనము జాయ్ఫుల్గా, ఎనర్జెటిక్గా నావిగేట్ చేయొచ్చు అని ఒక నాలెడ్జ్ని తెలుసుకొని రెస్ట్ ఆఫ్ ద లైఫ్ని కూడా ఒక కొత్త చాప్టర్ లాగా తయారు చేసుకోవచ్చు.